ఈ ప్రకృతి అలా పడుతుంది. మనం స్థాయి తగ్గించుకునే కొద్ది ఏదో ఒకరికి నానుతుంది. మనం కిందున్నామా ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుంది, మనం పైకి దిగామా ఇది చాలా అల్పంగా ఉంటుంది. దానికి ఒకసారి రామాయణంలో మీ అందరికీ ఆ ఘట్టం గుర్తుంది. లక్ష్మణస్వామి మూర్చిపోతాడు. అంటే ఇంచుమించు ఒక రకంగా చనిపోయిన స్టేజ్కి వెళ్ళిపోతాడు, ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు. అయితే అందరూ ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సమూహంలో వాళ్ళు అంటారు, అక్కడ మేరు పర్వతం దగ్గర మృత సంజీవిని అని ఉంటుంది, అది తీసుకురాగలిగితే చాలు, అది తెస్తే లక్ష్మణస్వామిని బ్రతికించవచ్చు. మనం లక్ష్మణుడు ఉంటే యుద్ధం పూర్తయిపోతుంది, మనకు చక్కగా ఉంటుంది. ఎందుకంటే రాముడు నిలబడతాడు. రాముడు పూర్ణ ఏడిచాడట, సీత కంటే ఎక్కువ ఏడిచాడట. రాముడు సీతమ్మ వారు తప్పిపోయినప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఏడుస్తున్నాడట. చూడండి రాముడు యొక్క ధార్మికత చూడండి. ఎవరో ఉంది, ఎవరో నీ భార్య పోయింది, తప్పిపోయింది, ఏడిచావు, నీ అందరం కింద మీద పడుతున్నా, ఇప్పుడు ఏదో గుర్తు పెట్టావు. ఏంటి ఎప్పుడు ఏడిపోయినా, ఎవడు పోయినా ఏడిపోయినా ఆ ఏడు కొంచెం మాతృత్వమండి. నా కొడుకుకి ఆకలేస్తే, ఒక తల్లి తను తల్లిగా ఉన్నప్పుడు తన కొడుకు ఆకలేస్తే పెట్టలేకపోతే తను ఏడిచిందనుకోండి, ఆ మాతృత్వాన్ని గుర్తిస్తాం. కానీ లోకంలో ఎక్కడ ఒక చిన్న శిశువు ఏడ్చిందనుకోండి, మనకు సంబంధం లేదు, మన కంట్లో నీళ్ళు వచ్చిందనుకోండి, గుర్తుపెట్టుకోండి, అదే సర్వాత్మ భావన అనేది. నా కొడుకు ఏడిస్తే నేను ఏడవడం గొప్ప కాదండి, అది ఏ తల్లైనా ఏడిచి చావాలి, ఏడవకపోతే దాన్ని బట్టి పెడతారు, బాబు వీడి ఇంతలా గోడ పెట్టుకుంటే నీకు ఆ మాత్రం కనికరం లేదా. కానీ లోకంలో ఏ మూల ఏ చప్పుడు వినిపించినా అయ్యో వాళ్ళకి ఆలోచిందా అని మనం బాధపడ్డాం అనుకోండి, అది సర్వాత్మ భావన. అందుకనే రాముడి యొక్క గుణాలు చెప్తూ రామాయణంలో అంటారు, ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానాం వృషం భవతి దుఃఖిత. ఎవరైనా ఆనందంగా కనిపిస్తేనట రాముడు ఎంత పొంగిపోతాడో, అబ్బా వీడికి దుఃఖం లేదు, చక్కగా నవ్వుతూ కనిపించాడు నా ముందు అని. వాడికి ఆనందానికి ఏం కారణమో అనవసరం, వాడు ఆనందంగా ఉన్నాడు చాలంటే అది రాముడికి ఆనందాన్ని ఇస్తుందట. ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి వ్యసనేషు మనుష్యానాం. ఎవరైనా ఏడుస్తూ బాధతో విచారగ్రస్తుడు కనిపిస్తే వాడికి ఉండేటువంటి దుఃఖము 10 రూపాయలైతే వీడు 100 రూపాయలు ఏడిచేస్తుందట రాముడు. 100 రూపాయలంత దుఃఖాన్ని ఆపాదించుకుని ఏడుస్తుందట. వాడి దుఃఖాన్ని పెడుతూ ఇదేంటి నన్ను చూసి ఇతను ఏడిచేస్తున్నాడు ఏంటని వాడు రాముడు ఓదార్చే అంత స్థాయిలో దుఃఖపడతాడట రాముడు. ఎందుకనంటే నీకు దుఃఖం వచ్చిందా, నువ్వు ఏడుస్తున్నావా, చిచి నువ్వు ఏడవకూడదు, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు నవ్వుతూ ఉండాలి. అలా ఎవరు కోరుకోగలరండి? ఒక్క మన రామచంద్రుడు ఒక్కడే కోరుకోగలగాలి. అది ధర్మమూర్తి, అది ధర్మానికి ప్రతిరూపం. అది అలాంటి రాముడు లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటే బోర్ని ఏడుస్తూ ఉంటాడట. వీళ్ళందరూ అంటారు, ఏంటి నీ జీవితం అంతా ఏడిపోయినా ఏంటిది, ఆవిడ పోయింది, నీ భార్య పోయింది, తప్పిపోయింది, నువ్వు ఏడిచావు, మేమందరం కింద మీద పడ్డాం, హనుమంతుడిని పంపాం, అక్కడ ఎక్కడో స్థానం గుర్తించమన్నాం, గుర్తించి ఇప్పుడు ఏదో పోరాడతాం, పడతాం, ఆమెను పట్టుకొస్తాం, ఏదో చేస్తాం. ఈ తమ్ముడు ఇతను మూర్చిపోయాడు, దీనికి ఏడిచేస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దీనికి అంతెందుకు ఏడాలి, నీ భార్య అంటే కట్టుకున్న భార్య సరే, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు రాముడు ఒక మాట అంటాడట. ఏమంటాడు తెలుసా? నా భార్య తప్పిపోయినా, ఒకవేళ చనిపోయినా నేను ఏడవడంలో అర్థం ఉంది, నేను ఏడవకపోయినా ఇబ్బంది లేదు, నన్ను ఎవరేమనరు, ఎందుకని ఆవిడ నా భార్య అయిపోయింది. కానీ ఇతను లక్ష్మణుడు కేవలం నాకు తమ్ముడే కాదు, సుమిత్రకు కొడుకు. ఆ కడుపు కోటం నేను మిగల్చకూడదు, తీసుకెళ్లి జాగ్రత్తగా అప్పచెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అన్నట్ట. ఎందుకు అనంటే రామాయణంలో సుమిత్ర యొక్క క్యారెక్టర్ అంత గొప్పదండి. రాముడు అడవికి వెళ్ళిపోతున్నప్పుడు, రాముడు బయలుదేరిపోతున్నప్పుడు సుమిత్ర అంటుందట లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నువ్వు సీతమ్మ రాముడు వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళాలి అంటుందట. వెళ్ళమంటే లక్ష్మణుడు వెంటనే ప్రిపేర్ అవుతాడు. అప్పుడు అంటూ ఒక మాట అంటుంది సుమిత్ర, రామాయణం మొత్తానికి కూడా అద్భుతమైన శ్లోకం అది. రామం దశరథం విద్ధి
నీకు ఈ క్షణం నుండి నీకు దశరథుడు ఎవరు తెలుసా? రాముడే. అంటే మీ నాన్న ఎవరు తెలుసా? ఈ రామచంద్రుడే నీకు నాన్న. మాం విద్ది జనకాత్మజాం. ఇక నేనెవరు తెలుసా నీకు? ఇతన్నే నీకు అమ్మ. రాముడే నీకు దశరథుడు. సరే అయోధ్య ఏదంటావా? అయోధ్యాం అటవీం విద్ది. ఇక అయోధ్య నీకేంటి తెలుసా? రాముడు ఎక్కడుంటే, ఏ అడవిలో ఉంటే అడవే నీకు అయోధ్య. ఆ భావనతో రాముడి దగ్గరుండి సేవ చేయి. గచ్చతాత యదా సుఖం. లక్ష్మణుడు వెళ్ళవలసిన అవసరమే లేదు. నేను వెళ్ళను అంటే ఎవరేమన్నారు? లక్ష్మణుల్లోనూ స్వార్థం లేదు, కమిట్మెంట్ లేదు. కానీ వాళ్ళిద్దరి క్యారెక్టర్ చాలా గొప్పదండి రామాయణం. ఇలా చాలా క్యారెక్టర్స్ లోపల పడిపోయాయి రామాయణంలో, మహాభారతంలో. నేను లోపలున్న క్యారెక్టర్స్ ని ఇష్టపడతాను ఎక్కువ. ఎంతసేపటికి రాముణ్ణి గొప్పగా, కృష్ణుణ్ణి గొప్పగా, లేకపోతే శివుణ్ణి గొప్పగా, అమ్మవారిని గొప్పగా చూపిస్తారు. కానీ వాళ్లకు సహకరించి జీవితాన్నే బలి చేసినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మన కావ్యాల్లో, రామాయణ భారతాల్లో. ఈ హనుమంతుడు మీకు తెలుసు కదండి. రాముడు ఒక్కసారి హనుమంతుడికి ఉపదేశం చేస్తాడు, ఆత్మవిద్యని, మోక్ష విద్యను ఉపదేశం చేస్తాడు. చేసిన తర్వాత హనుమంతుడిని అడుగుతాడు, నీకేమర్థమైందా నేను చెప్పింది చెప్పు అని అంటాడు. వినాలండి అంటాడు. అప్పుడు హనుమంతుడు అంటాడట, చాలా అద్భుతమైన శ్లోకం అది. దేహబుద్ధ్యా దాసోహం జీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మబుద్ధ్యా త్వమేవాహం ఇతి మే నిశ్చితామతిః. ఆయన రాముడి దగ్గర విన్న శాస్త్రాన్ని ఆకలింపు చేసుకుని అనుభవ వేద్యంగా ఆ మాట చెప్తారట. రామ, అక్కడ రామచంద్రుడు అనేటువంటి వాడు ఉంటే ఇక్కడ హనుమంతుడు ఎప్పుడూ దాసుడే ఆ దేహానికి. ఇంకెప్పుడు రెండో ఆలోచన లేదు. అక్కడ రామచంద్రుడు ఉంటే ఇక్కడ హనుమంతుడు దాసుడే. దేహబుద్ధ్యాతు దాసోహం, అది రాముడు, ఇది హనుమంతుడు, దాసుడే. జీవబుద్ధ్యా, ఈ దేహం పడిపోయి నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు నువ్వు అనంత కోటి కిరణాలతో ప్రకాశించే సూర్యుడి లాంటి వాడివి, నీ నుండి వెలువడే ఒక కిరణం లాంటి వాణ్ణి నేను. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. కాబట్టి నేను జీవుడిగా భావిస్తే కనుక, దేహ విలక్షణమైన జీవుడిగా భావన కలిగితే నీ అంశని. కానీ ఆత్మస్థితిలో నిలబడి చూస్తే రాముడు లేడు, హనుమంతుడు లేడు, జీవుడు లేడు, దేవుడు లేడు, ఏది లేదు. ఏకం సతు, ఒకటే. ఇది నీ ద్వారా నేను గ్రహించిన సత్యము అన్నాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని కౌలించుకుంటాడట, ఆలింగనం చేసుకుంటాడట. ఎంత గొప్ప స్థితిలో ఆయన ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు మేరు పర్వతం దగ్గరికి వెళ్తాడు. మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఉంటాడట. ఇదేంటి ఇంత పెద్ద పర్వతం, దీంట్లో మృత సంజీవిని ఎక్కడుందో ఏం అర్థం కావట్లేదు. అన్ని చెట్లు టైం పెట్టారు, నువ్వు మళ్ళీ ఇదిగో ఇన్ని ఘడియల్లోకి వచ్చేయాలి, మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలోకి వచ్చేయాలి. మళ్ళీ ఆ చెట్టు బ్రాహ్మీ ముహూర్తం దాటితే పనిచేయదు, వచ్చేయాలని అన్నారు. టైం దగ్గర పడిపోతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మోసుకుని అక్కడికి వెళ్ళాలి. ఎక్కడుందా చెట్టు? అన్ని చెట్లే 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 కొండ మీద. ఏ చెట్టు మృత సంజీవిని వీడికి తెలియట్లేదు. విచారగ్రస్తుడే ఉన్నాడట, విచారంతో ఉన్నాడట. అప్పుడు ఆయన అలా కూర్చుని ఉంటే అక్కడ ఒక పాము వెళ్తూ ఉండిందట. పామును చూశాడట. అది ఒక విద్య నేర్పిందట, హనుమంతుడు చెప్పిందట. ఏంటనంటే, అది మామూలుగా పాకుతున్నప్పుడు చూడండి సన్నగా తాడులాగా ఉంటుంది. అది నిలబడి బుస కొట్టినప్పుడు, ఏదో కార్యం చేయాల్సి వచ్చినప్పుడు, అది చేయవలసిన ఒక ఘోర కార్యం, అంటే ఒక పెద్ద కార్యం చేయాల్సి వచ్చినప్పుడు బుస కొట్టి అది ఇంత లావైపోతుంది, ఇంత వడలికి ఎంత మందంగా ఇలా తయారవుతుంది. మళ్ళీ అది ముడత పెట్టుకుని మామూలుగా వెళుతున్నప్పుడు ఇలా ఉంటుంది. అది చూశాక హనుమంతుడు ఒక్కసారి స్ఫూర్తి తెచ్చుకున్నాడట. ఓహో, ఈ కొండలో ఆ చెట్టు ఎక్కడుందో నాకు తెలియదు, రాత్రంతా వెతికినా నాకు కనపడదు, సంవత్సరం అంతా వెతికినా నాకు తెలియదు, ఆ విద్య నాకు తెలియదు. ఇప్పుడు ఆ చెట్టు గురించి వెతకడం కంటే కొండనే తీసుకెళ్ళిపోతే పోలేదా? వాళ్ళే వెతుక్కుంటారు, వాళ్ళే పడతారు అని తన శరీరాన్ని పెంచారట విపరీతంగా పాముని చూసి. ఒక మహత్కార్యం చేయడానికి ఒక మనిషికి కూడా మహాసంకల్పం కావాలి, దృఢ సంకల్పం కావాలి. మహత్కార్యానికి అల్పమైన సంకల్పాలు చేస్తే కుదరదు. త్యాగం ఉండాలి మనిషికి,
త్యాగే నేకే అమృతత్వమానసు. అది ఆయన నేర్పాడు అక్కడ. ఆ మృత సంజీవిని తీసుకొస్తారు. అక్కడి నుంచి మృత సంజీవిని ప్రయోగం చేస్తే మళ్ళీ లక్ష్మణస్వామి లేచి కూర్చుంటారు. రాముడు మళ్ళీ యథా ప్రకారం అవుతారు. మిగతాది మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ కూడా ఒక్కటి ఆలోచించండి, మనం ఎదిగే కొద్దీ ఇవన్నీ తక్కువైపోతాయి, ఇవన్నీ అల్పమైపోతాయి. మనం కింద ఉండే కొద్దీ మిగతా ఇదంత పెద్ద స్థాయిగా కనిపిస్తుంది. మన స్థాయిని పెంచుకుంటూ పోతే ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకని మన శాస్త్రకారులు ఏం చేశారు తెలుసు? మన ఋషులు లోపల మన మానసిక పరిస్థితుల్ని, మన మానసిక స్థితిగతుల్ని గుర్తించి ఆ మానసిక స్థితిని పరిమితి చేయడం మొదలుపెట్టారు. ఆ మనస్సు కనుక ఊర్ధ్వగతిని పొంది ఎదగడం మొదలు పెడితే ఇవన్నీ అల్పమైపోతాయి. ఇది చాలా అల్పమైపోతుంది, చాలా అల్పమైపోతుంది. ఒక పెద్ద అగ్నిగుండం బగబగబగబగా మండుతూ ఉంది. పెద్ద పెద్ద దొంగలు, పెద్ద పెద్ద మొద్దులు అందులో కర్రలన్నీ వేసి వెలిగిస్తున్నారు. మండుతూ ఉంది అక్కడ. దాని కాంతి ఎంత ఉంటుందండి? దాని వేడిని ఎంత ఉంటుంది? దాని ఉష్ణం ఎంత ఉంటుంది? దాని కాంతి ఎంత ఉంటుంది? వీడు వెళ్ళి దాని దగ్గర కూర్చుని కాలక్షేపానికి నింటే దాని కాంతి గొప్పదా? ఇప్పుడు గీస్తారన్నమాట ఇది అగ్గిపుల్ల, దీని కాంతి గొప్పదా అని. అసలు దీని కాంతి దాని ముందు ఎవరు కనిపిస్తుంది? అసలు వెలవెలపోతుంది. దాని ఉష్ణం ముందు దీని ఉష్ణం ఏమనుందా? వెలవెలపోతుంది. అలాగనే మన యొక్క స్థితిని కనుక మనం మార్చుకుని చూడగలిగితే దృష్టిని జ్ఞానమయం కృత్వా పశ్యే బ్రహ్మమయం జగత్. ఈ దృష్టిలో కనుక చిన్న పరివర్తన, చిన్న పరిణామం కనుక కలిగితే ఈ సృష్టి ప్రతిదీ పరమాత్మమయమండి. ప్రతి అణువు పరమాత్మమయమే, ప్రతిదీ పరమాత్మమయమే. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకృతిలో పనికి మాలిందంటే ఏది లేదు. ఒక్కటి చూపించండి నాకు, ఒక్క మనిషి యొక్క ఆలోచనలు తప్ప ఇంకే ఒక్కటి మీరు పనికి మాలిందని చెప్పండి, ఒక్కటి పనికిరాందని చెప్పండి. ప్రతి దానికి ఉపయోగం ఉంది, ప్రతి దానికి ఉపయోగం ఉంది. అందుకనే ఇక్కడ మనకు శంకరులు అంటారు, దేన్ని కూడా చూసి ఇది గర్వపడి విర్రవేగవలసినటువంటిది కాదు, ఇది పరమాత్మ భావనకు అంగీకరించాలి ప్రకృతిని అని చెప్తూ 11వ శ్లోకంలో అంటారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం మా కురు హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా మాయా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మోహనతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఇక్కడ మా కురు అలా చేయొద్దు. ఏంటి? ధన జన యౌవన గర్వం. నేను ఆరోగ్యవంతుణ్ణి, నాకు కావలసినంత డబ్బుంది, ఆ డబ్బు నా యొక్క శక్తి, వీటిని చూసి నా వెనకాల జనబలం ఉంది, అర్ధబలము, అంగబలము, ఆరోగ్య బలము, ఈ బలాన్ని తీసుకుని మా కురు గర్వం. గర్వపడద్దయ్యా. ఎందుకనంటే హరతి నిమేష కాల సర్వం. పెద్ద పెద్ద మహావృక్షాలకే దిక్కు లేకుండా ఉంది ఈ లోకంలో. మనం గడ్డి పరకలం అండి. మనం ఎంత మనం గడ్డి పరకలాంటి మన జీవితానికి ఏమిటి సెక్యూరిటీ? ఏదో ఓడబడి చేస్తున్నా మనం ఇక్కడని విరవీగుతామే, ఏదో అంతా నా నెత్తిని తిరిగిపోతుంది, లేకపోతే ఇక్కడ ఏం లేదనుకుంటుంటామే. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం.
పెద్ద పెద్ద అనుకున్న వాళ్ళు ఎవరైనా చరిత్రని తిరగేయండి, ఆలోచించండి. మాయామయమిదం అఖిలం హిత్వా, మాయామయమిదం అఖిలం హిత్వా. అర్థం చేసుకోవాలి ఏంటి ఆట, ఈ విచిత్రమైన ఆట ఏంటి అర్థం చేసుకోండి. ఒకసారి అలెగ్జాండర్ సోక్రటిస్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ దేశాలన్నీ సాధించాను దండయాత్ర చేసి, ఇప్పుడు భారతదేశం మీదకి వెళ్తున్నాను, అంటే తూర్పు దేశాల మీదకి వెళ్తున్నాను. అప్పుడు సోక్రటిస్ అన్నారట, ఆయన గురువు గారు, ఏమయ్యా భారతదేశానికి వెళ్తావా అన్నారట. వెళ్తానండి అన్నారట. అక్కడికి వెళితే నీకు మొట్టమొదట ఎవరు కనిపిస్తే ముందు వాడు కాళ్ళ మీద పడి దండం పెట్టానారట. నేను మా గురువు గారిని అనుకున్నాను, భారతదేశానికి వెళ్తావా అని అడిగారు, దండయాత్ర చేసి దాన్ని సాధించుకురా అనడం పోయి అక్కడ నీకు మొట్టమొదట ఎవరు కనిపిస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి దండం పెట్టంటున్నాడు ఏంటి అంటే, సోక్రటిస్ అన్నాడట, నువ్వు వెళ్ళు నీకు తెలుస్తుంది, ఆ మట్టి అలాంటిది, అక్కడ మనుషులు అలాంటి వాళ్ళు, ఆ భూమి అలాంటిది, వెళ్ళి అన్నాడట. వెళితే సరే దండయాత్ర చేసుకుంటూ అలా వచ్చాడట. వస్తే చాలా దూరంలో వాళ్ళ యొక్క గుడారాలు వేసుకుని ఉన్నారు, దేశానికి దూరంలో. ఒక చెట్టు కింద ఎవడో కూర్చొని ఉన్నాడు, గడ్డం మెరిసి అలా చింపిరి బట్టలతో అలా కూర్చుని ఉన్నాడు. వాడంతటి వాడు హాయిగా ఆనందంగా అలా కూర్చొని ఉన్నాడు. బట్టలు సరిగ్గా లేవు, చిరిగిపోయిన బట్టలు, చలికి ఎండకి వానకి అన్నిటికీ తడిసి ఎండి అన్ని రకాలుగా ఇదై ఉన్నాడు. వాడు సృష్టించున్నాడు, కానీ అసలు వాడు వర్చస్సు, వాడు తేజస్సు అంతా ఇంత కాదు. ఆ కళ్ళల్లో బ్రహ్మ పదార్థమే ప్రకటితమవుతుంది. ఆ కళ్ళ నుంచి ఆ శక్తి తట్టుకోలేనటువంటి శక్తి, ఆ ప్రేమ, ఆర్ద్రత, కారుణ్యం, వాత్సల్యం అన్ని కురిపిస్తుంది. సరే దూరం నుంచి ఎవరో గూఢచారులందరూ కూడా వెళ్ళి, వీడెవడో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏమో దేశంలోకి వెళ్ళడానికి ముందు అసలు వాడి వాతావరణం ఏంటో కనుక్కొస్తామని చెప్పి ఆ గూఢచారులందరూ కూడా సామాన్య వేషంలో వచ్చి అక్కడంతా పరిసరాలన్నీ చూస్తే వీడెవడో పిచ్చోడు అనుకున్నారట. పిచ్చోడు అనుకుంటే అలెగ్జాండర్ అన్నారట, పిచ్చోడు ఎందుకు ఇక్కడ పెడతారు, ఈ హద్దులో ఉండడే పిచ్చోడు. మళ్ళీ వేరే వాళ్ళు పంపారట, ఇంకొద్దిగా హయ్యర్ గ్రేడ్ వాళ్ళు వచ్చారట. చూసి, అయ్యా చక్రవర్తి గారు, ఇతను పిచ్చివాడుగా కనిపిస్తున్నాడు, కానీ పిచ్చివాడైతే కాదు, ఏదో విలక్షణమైన వ్యక్తి అంటే. అప్పుడు అలెగ్జాండర్ అక్కడి నుంచి వచ్చి ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వస్తాయట, మహాత్ముడి దగ్గర. అలెగ్జాండర్ వచ్చి కూర్చుని, ఏమయ్యా నేనెవరో నీకు తెలుసా అన్నాడట. నువ్వెవరైతే నాకేంటి అన్నాడట. నువ్వు ఎవరైతే నాకేంటి అన్నాడట. నేను ఎన్ని దేశాలు దండెత్తానో అన్ని జయించాను నీకు తెలుసా అన్నాడట. నువ్వు ఎవరైతే నాకేంటి, నువ్వు ఎన్ని దేశాలు దండెత్తితే నాకేంటి, నువ్వు ఇది కావాల్సింది ఇది పట్టుకుపోన్నాడు. వీడికేదో వీడి బాబుసంలాగా వాడికి ఇంకా మైండ్ ఇంకా బ్లాంక్ అయిపోయింది. దీనికి వీడు సునాయాసంగా వెళ్ళిపోయి పట్టుకుపోతున్నాడు ఏంటి వీడు. వీడు చూస్తే పిచ్చివాడిగా కనపడట్లేదు, వీడి వర్చస్సు, వీడి యొక్క స్థితి చూస్తే అనిర్వచనీయంగా ఉంది, అమోఘంగా ఉంది. వీడి మాటలు చూస్తే తేడాగా ఉన్నాయి. కూర్చున్నాడట. వీడితో ఏదో కొద్దిగా మనం చూడాలని వాడి సన్నిధి అలెగ్జాండర్ని కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. కూర్చున్నాడట. కూర్చుని, ఏంటయ్యా అసలు నువ్వు ఇప్పుడు ఏం తింటున్నావు, ఏం బతుకుతున్నాను, హాయిగా ఉన్నానయ్యా, నాకేంటి ఇబ్బంది అని. అలా కాదు, ఎలా ఉంటున్నావు ఇప్పుడు నేను చూడు, ఎన్ని దేశాలు దండెత్తి ఎన్ని రాజ్యాలు తీసుకుని అంత చక్రవర్తిగా ఎంత ఒక ఘన కీర్తితో బ్రతుకుతున్నాను, నీకేం కట్టుకునే బట్ట లేదు, నీకేం ఇది లేదు, ఏమీ లేదు, ఎలా ఉంటున్నావు అన్నాడు. అంటే అప్పుడు అలెగ్జాండర్ని చూసి నవ్వి, ఒకసారి నీ చేయి చూపించావా అన్నాడు. ఇలా చేయి చూపించాడట. 2 చేతులు చూపించాడు, 2 చేతులు చూపించాడట. ఆ పక్కన ఇంత పెద్ద బండ ఉంది, అది పెట్టి చేతిలో పెట్టి, ఇది నాకు చాలా ఇష్టం, కొంచెం పట్టుకున్నాడట. నేను చెప్తానులే, నేను ఎలా సుఖంగా హాయిగా ఆనందంగా ఉంటున్నానో నేను చెప్తానులే, ఇది పట్టుకు, ఇది నాకు చాలా ఇష్టం, ఇది నాకు చాలా ఇష్టం అంటే పట్టుకున్నాడు. ఎందుకంటే అది తెలుసుకోవాలి కదా ఎలా ఆనందంగా ఉన్నాడు. పట్టుకున్నాడట. వీడు ఇలా కూర్చున్నాడు. వీడేం చెప్పడు, చెప్పేయా అన్నాడట. చెప్తాను, 1 నిమిషం ఆగన్నాడట. ఇది ఇలా పట్టుకున్నాడు. కొంతసేపు అయ్యేటప్పటికీ చేతులు బరువు ఎక్కింది. ఇలా ఎంతసేపు పట్టుకుంటారండి, ఎంతసేపు పట్టుకోమంటా ఉన్నాడు. ఇంకొద్దిసేపు పట్టుకో, ఇంకొద్దిసేపు పట్టుకున్నాడు. ఇంకా బరువు ఎక్కిపోయింది. ఇంకొద్దిసేపు పట్టుకున్నాడు, బరువు ఎక్కిపోయింది, నొప్పి,
నొప్పి, చేతులు వణుకుతున్నాయి, బరువు పట్టుకోలేకపోతున్నాడు. ఎంతసేపు పట్టుకోమంటావా అన్నట్టు. అరే పట్టుకోలేవా దాన్ని, ఏం పెద్ద గొడవ ఏంది నీకు, ఇంత బండి ఇచ్చాను పట్టుకోలేవా అని. నేను పట్టుకోలేదు, నాకు నొప్పి ఇచ్చి పారేసి అమ్మయ్యా అన్నాడట. నువ్వు ఒక బండ పట్టుకునేదానికే ఇంత కష్టపడ్డావే, ఇంత రాజ్యాన్ని నెత్తి వేసుకుని ఏం చేస్తున్నావా నువ్వు వదిలేస్తే అమ్మయ్య అన్నావు, నేను ఆయన వదిలేసి అమ్మయ్య అని కూర్చున్నాను. నువ్వు పట్టుకుని వదిలేసి అమ్మయ్య అంటున్నావు, నేను అసలు పట్టుకునే లేదు, హాయిగా ఉంటాను. ఈ పట్టుకోవడం ఎందుకు, పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ దింపుకోవాలని అమ్మయ్య, ఆ తర్వాత అన్ని వదిలించుకుని అమ్మయ్య. కాబట్టి వెంటనే అలెగ్జాండర్ లేచి కాళ్ళ మీద పడ్డాడు. నువ్వు సామాన్యుడివి కాదు, సోక్రటీస్ గుర్తుకొచ్చాడు. నీకు మొట్టమొదట ఎవరైతే ఆ భూమి మీద కనిపిస్తాడో కాళ్ళ మీద పడు. మహాత్ముడు కాళ్ళ మీద పడ్డాడు. అది భూమి, అది మట్టి. అందుకని శంకర్లు అన్నారు, మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా. మొట్టమొదటి శ్లోకంలో జ్ఞాతే తత్వే తత్సంసార అన్నారు. ఆ తత్వం ఏంటి? బ్రహ్మపదం త్వం ప్రవిశవిదిత్వా, అది తత్వం. మనకు ఒక శ్లోకం ఉంది సంస్కృతంలో, వస్త్రేణ వపుష వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో యాతి విశిష్టతాం. అద్భుతమైనటువంటి అంశాలు. వకారై పంచభిర్యుక్త నరో యాతి విశిష్టతాం అంటే 5 వకారాలు ఉన్నాయట. 5 వకారాలు ఒక మనిషి దగ్గర ఉంటే ఇంకా వాడిని ఎవ్వడు జీవితంలో ఊహించలేనటువంటి స్థితికి వెళ్తాడు. ఏమిటనంటే వస్త్రేణ, ముందు ఒక డ్రెస్, ఒక మంచి వస్త్రం, చక్కటి వస్త్రం, సంస్కారవంతమైనటువంటి మంచి వస్త్రం, అది ఆకర్షణ ఉంటుంది ఎవరికైనా. వపుష, మంచి అందమైన ముఖం ఉందనుకోండి, వర్చస్సు, ఆకృతి, శరీర ఆకృతి కానీ పొందిగ్గా మంచి ముఖము, వర్చస్సు ఉండి మంచి వస్త్రం ఉందనుకోండి, ఇంకా వాడిని ఇంకా అసలు అందరూ చూస్తుంటారు. ఇక ఇవి రెండూ కాకుండా మూడోది వాచ, వాడు మాట్లాడుతుంటే ఏమిటో ఇంకా అసలు ఊదుతుంటే అలా పాము అలా ఊగుతున్నట్టు, ఇంకా అసలు ఆ మాటకి అలా చెవులు అప్పగించి కూర్చుండిపోతారు. గంటలైనా ఈ మూడోది కూడా వచ్చిందనుకోండి, ఇంకా అసలు అంతే.